హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనము సుందరాకాండలో నిన్న సీతమ్మతో హనుమంతుడు రాముల వారిని, లక్ష్మణుల వారి అందరి గురించి, మరి ఈ హనుమంతుడు వీడు వానరసేనతో వాళ్ళ కలయిక అన్నీ కూడా చెప్పి, అప్పుడు అమ్మయ్య అనుకుని హనుమంతుడు, మాత ఇక దుఃఖం త్యజించు, ఇప్పుడేం చేయమంటావో చెప్పు, నేను తొందరగా రాముని దగ్గరికి వెళ్ళిపోవాలి, చెప్పమ్మా అని అడుగుతాడు. తర్వాత ఏంటో చూద్దాం. హనుమంతుడు ఇలా సీతకి ఇంకా గట్టిగా నమ్మకం కలగడానికి, తల్లి నేను వానరుణ్ణి, రాముని దూతను, ఇదిగో రామనామాంకితమైన రాముని ఉంగరం చూడు, నన్ను నువ్వు నమ్మడం కోసం రాముడు నీ కోసం ఆశ పెట్టుకొని ఉన్నాడని నీకు తెలియజేయడానికి రాముడు ఇవ్వగా నేనిది తీసుకువచ్చానమ్మా అని చెబుతూ ఉంగరం ఇచ్చాడనమాట. ఉంగరాన్ని చేతబుచ్చుకొని సీత రాముని దక్షిణ హస్తమే తన చేతికి దొరికినంత ఆనందించిందిట. ఆమె ముఖం ఆనందోత్ఫుల్లం అయిపోయింది. తరువాత భర్తృ సందేశం వల్ల హర్షము, దానివల్ల సిగ్గు పొంది, వానరోత్తమ నువ్వు మహాపరాక్రమశాలివి, చాలా సమర్థుడవు, ప్రజ్ఞల్లో మేటివి, నువ్వు ఒక్కడివే ఈ రాక్షస నగరానికి రాగలిగిన వాడవు. ఈ సముద్రం నువ్వు రామడల వెడల్పు ఉంది, కానీ నువ్వు ఇది చిన్న పంట కాలువ దాటినట్టు దాటేశావు. నువ్వు కపి సామాన్యుడవు కావని నాకు తోస్తోంది, కనుకనే లేశమైనా కూడా నాకు ఆశ్చర్యం లేదు. రావణుడంటే భయం కూడా లేదు. రాముని పంపన నువ్వు వచ్చావు కనుక నాతో మాట్లాడ తగేవాడివి. బలాపరాక్రమాలు తెలుసుకోకుండా, గుణగతులు పరిశీలించకుండాను రాముడెవరిని కూడా దూతగా పంపడు. నా అదృష్టం వల్ల సత్య సంగరుడైన రాముడు, లక్ష్మణుడు కుశలంగా ఉన్నారు. రాముడే క్షేమంగా ఉంటే యుగాంతాగ్నిలాగా భూమండలం అంతా బుగ్గి చేసేయగలడు. వారు దేవతలను కూడా నిగ్రహించగలరు. మరి నా రాముడు మిత్రుల ఎడల సామదానోపాయాలు, శత్రువుల ఎడల దానభేద దండోపాయాలు ప్రయోగిస్తూ కుశలి అయి ఉన్నాడు కదా. రాముడు కొత్త వారితో స్నేహం చేసుకుంటున్నారా? వారును అతని స్నేహం కోరుతున్నారా? రాముని స్నేహితులందరూ మంచివారేనా? వారు ఆయన శ్రేయస్సు కోరుతున్నారా? రాముడు దేవతానుగ్రహం సంపాదించుకుంటున్నాడు కదా, ఆయనకు దైవబలం ఉందా? ఈ ఎడబాటు వల్ల రామునికి నా పట్ల గల స్నేహం తగ్గిపోకుండా ఉందా? అతను దుఃఖాలు పోగొడతాడా? అతని కష్టాలకు తగడు, సుఖాలకు తగినవాడు. ఈ కష్టం వల్ల అతను కుంగిపోకుండా ఉన్నాడు కదా. కౌసల్య, సుమిత్ర, భరతుడు వీరి క్షేమ వార్తలు తెలుస్తున్నాయా? ఈ శోకం వల్ల రాముడు తక్కిన పనులు మానుకోకుండా ఉన్నాడా? నన్ను రక్షించాలని చూస్తున్నాడా? భాతృవత్సలుడైన భరతుడు అన్నకు సాయంగా ఒక అక్షౌహిణి సేనైనా పంపుతాడా? వానరాధిపుడైన సుగ్రీవుడు నా కోసం తన వానర సేనతో స్వయంగా వస్తాడా? సూర్యుడు, శస్త్రాస్త్రవేది అయిన లక్ష్మణుడు రాక్షసులను సంహరించే ఉద్దేశంతోనే ఉన్నాడు కదా. రౌద్రమైన అస్త్రములతో త్వరలోనే రావణుడు కూలి బుగ్గైపోవడం నేను చూస్తాను కదా. నా రాముని మొహం సదా బంగారపు తామర పువ్వులాగా మెరుస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో ప్రశ్నలు వేసి సీత ఊరుకొందిట. అప్పుడు హనుమంతుడి చేతులు శిరస్సున దోసిల్లాగా ఉంచుకొని, సీతమ్మ తల్లి, రాముడు నువ్వు ఇక్కడ ఉండినట్లు తెలీదు, అంచేత ఆయన నీ కోసం రాలేదు. నేను వెళ్ళి చెప్పగానే నీ రాముడు ఇక్కడికి గొప్ప సేనతో కదిలి వస్తాడు. రాముడు తన బాణాలతో సముద్రం స్తంభింపజేసి లంకలో ఒక రక్కసి పురుగైనా లేకుండా నాశనం చేస్తాడు. రాముడు దేవదానువులు అడ్డు వచ్చినా వారిని వధించి నీ కోసం వస్తాడమ్మా. నీ ఎడల కలిగిన శోకంతో రాముడు సింహం వాతబడ్డ ఏనుగులాగా బాగా చిక్కిపోయాడు అని ఎన్నో విధాల చెప్తాడన్నమాట.
తప్పకుండా నువ్వు రాముడిని కలుసుకుంటావు. మరి రాముడు ఇప్పుడు మాంసం తినడం లేదు, మద్యపానం చేయడం లేదు, కేవలం కందమూల ఫలాలతో ప్రాణాలు నిలుపుకుంటున్నాడు. మరి రాముని సంగతి తనకు తెలియడం వల్ల సంతోషము, రాముడు తన కోసం చిక్కి శల్యం అయిపోతున్నాడని వినడం వల్ల దుఃఖము ఏకకాలంలో కలగడం వల్ల సీత ముఖం వర్షాకాలపు మబ్బు కప్పిన చంద్రబింబంలా అయిపోయిందిట. మరి హనుమంతుడు సీతను తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకువెళ్దాము అని అనుకుంటూ ఇవన్నీ కూడా చెప్తున్నట్ట. చెప్తుంటే అప్పుడు సీత, వానరవీర, నీ మాటలు పాలతో కలిసిన అమృతం వలె ఉన్నాయి. ఏమంటే ముందు రాముడు నన్నే తలుచుకుంటూ ఉన్నాడన్నావు, తర్వాత శోకంలో మునిగి ఉన్నాడన్నావు. అపారమైన ఐశ్వర్యం సిద్ధించినప్పుడు, దారుణమైన ఆపత్తు తటస్థించినప్పుడు కూడా పురుషుడు స్వతంత్రుడు కాడు. దైవమే పురుషుణ్ణి తాడు కట్టి ఈడ్చుకుపోయినట్టు నడిపిస్తుంది. దైవ సంకల్పాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు. నేను, రాముడు, లక్ష్మణుడు ఇలాగా దుఃఖార్తులమై ఉన్నాము. చూడు, ఓడ పగిలిపోగా సముద్రంలో పడిపోయిన వాడిలాగా రాముడు ఈ దుఃఖ సాగరం ఎప్పుడు దాడతాడు? రాక్షసులందరినీ నాశనం చేసి, రావణ్ణి సంహరించి, లంక నాశనం చేసి రాముడు నన్నెప్పుడు చూస్తాడు? రావణుడు నాకు గడువు పెట్టిన సంవత్సరము గడిచిపోకముందే తొందర పెట్టి రాముడిని ఇక్కడికి తీసుకురా. అంతవరకే నేను బతకడం. ఇప్పుడు 10వ నెల నడుస్తోంది. ఇంకా 2 మాసాలు గడువే మిగిలి ఉంది. విభీషణుడు నన్ను రామునికి ఇచ్చేయమని అనేక విధాలు చెప్పాట. కానీ రావణుడు అందుకు అంగీకరించలేదు. వానికి మరణం ఆసన్నమైంది. విభీషణుడి పెద్ద కూతురు పేరు అనల. ఆమె తల్లి పంపగా నా దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పింది. నా భర్త నన్ను తప్పకుండా కలుసుకుంటాడు, సందేహం లేదు. ఏమంటే నా మనసు నిర్మలంగా ఉంది. రాముని దగ్గర కూడా చాలా గొప్ప గుణాలు ఉన్నాయి. రాముని దగ్గర ఉత్సాహము, పౌరుషము, దయ, కృతజ్ఞత, విక్రమము, ప్రభావము పూర్తిగా ఉన్నాయి. ఈ జనస్థానంలో తమ్ముని సాయం లేకుండా తానొక్కడే 14,000 రాక్షస యోధులను సంహరించిన రామునితో శత్రుత్వం వహించి ఎవరు బతకగలరు? రాముడు దుఃఖాలతో కుంగిపోయేవాడు కాదు. ఇంద్రుని శక్తి శచీదేవికే తెలిసినట్లు రాముని శక్తి నాకే తెలుసు. రాముడనే దివాకరుడు తన బాణాలనే కిరణాలతో శత్రు రాక్షసులనే జలాన్ని అతి సులభంగా ఇంకించేస్తాడు అని చెప్పిందిట. ఆ మాటలు అంటున్నప్పుడు సీత కళ్ళు చెమ్మగిల్లిపోయాయి. అది చూసి హనుమంతుడు, అమ్మా, నేను వెళ్ళి నీ సంగతి చెప్పగానే రాముడు వానర యోధులను, భల్లూక యోధులను వెంట పెట్టుకుని త్వరలోనే ఇక్కడికి వస్తాడు. అలా కాదంటావా? నిన్నిప్పుడే విడిపించగలను. నా భుజాలెక్కి కూర్చో. నిమిషంలో నిన్ను తీసుకొని సముద్రం దాటి రాముని ముందు ఉంచుతాను. నిన్నే కాదు, లంకనంతా నేను పట్టుకుపోగలను. అగ్నిహోత్రుడు ఇంద్రునకు హవ్యం అందజేసినట్టు నేను నిన్ను ప్రశ్రవణగిరి మీద ఉన్న రామునకు సమర్పించగలను. దైత్యులను సంహరించడానికి సిద్ధపడే విష్ణువులా ఉన్న రాముణ్ణి లక్ష్మణునితో కూడా నువ్వు ఇప్పుడే చూడగలవు. పర్వత శిఖరం మీద నాగరాజులాగా నిన్ను చూడడానికి ఆత్రపడుతున్న రాముణ్ణి నువ్వు ఇప్పుడే కలుసుకోగలవు. నా భుజాలకి కూర్చో తల్లి, ఉపేక్ష చెయ్యకు. చంద్రునితో రోహిణిలాగా నువ్వు రాముణ్ణి కలుసుకో. చంద్రునితోనూ సూర్యునితోనూ మాట్లాడుతున్నట్లు నువ్వు ఆ భుజాలెక్కి కూర్చో. ఆకాశ మార్గాన్ని నేను సముద్రం దాటేస్తాను. నిన్ను ఎత్తుకొని నేను బయలుదేరితే లంకలోనున్న రాక్షసులందరూ కలిసిన నా వెంట రాలేరు. నేను ఇక్కడికి ఎలా వచ్చానో అలాగే నిన్నెత్తుకొని ఆకాశ మార్గాన వెళ్ళగలను అని చెప్పాట హనుమంతుడు. కపివీరుని పలుకులు విని సీత చాలా ఆనందించి ఆమె శరీరం అంతా కూడా పులకలెత్తిపోయిందిట. దాంతో ఆమె, కుమారా, అంత దూరం నన్ను ఎలా మోస్తావు? ఇది నీ వానరత్వాన్ని నిరూపిస్తోంది సుమి. నువ్వు కాస్తంత ఉన్నావు, నన్ను ఎలా తీసుకువెడతావు అని అడిగిందిట సీత. మరి హనుమంతుని శక్తి తెలియదు కదా ఆవిడకి, అందుకని ఆ మాటలను పలికిందనమాట. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడనేది మనం రేపు కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. మరి నిన్న మనం యోగక్షేమాలకి ఏం చేయాలో తెలుసుకున్నాం కదా.
ఇప్పుడు ఉద్యోగ ప్రాప్తి కోసం ఏం చెయ్యాలో చూద్దాం. ఎన్నాళ్ళు కష్టపడ్డా, ఏం చేసినా, ఎంత చదువు చదివినా కొంతమందికి ఉద్యోగం దొరికినట్టే దొరికి పోతుంది. అందుకని ఆ ఉద్యోగం దొరకడం కోసమని దీనిలో ఉన్న 63వ సర్గ నిష్టతో ప్రతిరోజు 5 సార్లు చొప్పున 21 రోజులు పారాయణ చేయాలి. చేశాక రోజు కూడా అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు శక్తి కొద్దీ కూడా నివేదన చేయాలన్నమాట. ఇలా చేస్తే ఏమవుతుంది, త్వరగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. చూడండి, ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు చేసి చూడండి. ఖచ్చితంగా 21 రోజుల్లో మీకు ఆ ఫలితం కనిపిస్తుందన్నమాట. అంత శక్తి ఉంది ఈ సుందరాకాండ పారాయణానికి. హనుమంతుడికి ఎంత శక్తి ఉందో ఆ కథను చదివినా విన్నా కూడా అంత శక్తి మనకి లభిస్తుందన్నమాట. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. మళ్ళీ రేపు కలుసుకుందామరా. బాయ్.